आधारं सर्वविद्यानां वयग्रीवमुपास्महे सर्वविद्यास्वरूपाय नित्यवक्षसे मधुपासनरक्षाय हयग्रीवाय मङ्गलम् वन्दे लक्ष्मीपतिं देवं शङ्खचक्रगदाधरम् विद्यामूर्तिं हयग्रीवं शब्दार्थज्ञानलब्धये उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनीनिकटाक्ष अकुण्ठवैकुण्ठमहाविभूतिनायकी अखिलाण्डकोटिब्रह्माण्डनायकी भगवद्बन्धुलारा తృతీయ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు తృతీయ దివస నాడు ఈ కళ్యాణిక ముందుగా జరిగేటువంటి ప్రక్రియను ఏమంటారు? ఎదురుకోళ్ల మహోత్సవం అంటే అర్థం ఏమిటి? అమ్మవారికి ఎదురుగా స్వామివారికి ఎదురుగా అమ్మవారిని వేయించేపు చేసి అమ్మవారి యొక్క వైభవాన్ని స్వామివారి దగ్గర విజ్ఞాపన గావించుకొని అలాగే స్వామి యొక్క కళ్యాణ గుణములన్నీ కూడా అమ్మవారి దగ్గర చెప్పుకొని వారిద్దరి యొక్క కళ్యాణ గుణములు మనమందరం కలిసి అనుభవిస్తామన్నమాట. అయితే అయ్యా స్వామి యొక్క వైభవం అమ్మవారికి తెలియదా, అమ్మవారి యొక్క వైభవం స్వామికి తెలియదని ప్రశ్న రావచ్చు. ఇక్కడ ఇరువురి యొక్క కళ్యాణ గుణములు మనం అనుభవించబోతూ ఉన్నా మనము వివాహ సందర్భంలో లౌకిక ప్రక్రియలో కూడా ఈ యొక్క ఆచారం ఉందన్నమాట. వివాహం చేసే సందర్భంలో అటు 7 తరం వారు ఇటు 7 తరం వారు చూసుకొని వివాహం చేసుకోమని చెప్పి సాంప్రదాయం చెబుతూ ఉందన్నమాట. అలాగా ఆ విధానాన్ని పురస్కరించుకొని ఇప్పుడు అమ్మవారి వైభవాన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నా. అమ్మవారు ఎలా ఉంటారు అంటే వేదంలోకి వెళ్ళినట్లయితే హిరణ్యవర్ణాం హరిణి. ఎలా ఉంటారు అమ్మవారు? బంగారం లాంటి వర్ణం కలిగినటువంటి తల్లి. బంగారు ఆభరణములు తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించినంత మాత్రాన ఆ బంగారు ఆభరణములకు వంక దొరుకుతుంది తప్ప ఆ తల్లికి వంక దొరకదన్నమాట. శ్రీనివాస కళ్యాణం కళ్యాణం చేసుకుంటారా? స్వామికి ఇంకా 100 మంది కావాలంటే ఈ అమ్మవారి కోసం శ్రవణక్కర్లేదు, ఈ అమ్మవారి కోసం ఆ పుట్టలో దాగి ఉండక్కర్లేదు, ఈ అమ్మవారి కోసం చెప్పి అడవులు అడిగి తిరగక్కర్లేదు. ఈ అమ్మవారి మాత్రమే కావాలన్నప్పుడు ఈ రోజు 100 అమ్మవారు ఉన్నప్పుడు ఈ అమ్మవారి కోసం తాపత్రయం పడేది కళ్యాణం అవ్వాలంటే ఇవి ఉండాలి. ఈ విధంగా కళ్యాణం చేసుకుంటాడు ఆయన చేసుకుంటాడు. ఒక మాట పాడండి. అందుకని అన్నారండి, శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శృతచేతన మందారం శ్రీనివాసం. సీతా సమేత రామ శ్రీరామ, సీతా సమేత రామ శ్రీరామ, శ్రీరామ రామ సీతా సమేత రామ శ్రీరామ. చాలా సంతోషం. ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ ఈ యొక్క అంతరార్థంలో ఇంతవరకు కూడా మనం అనుభవించడం కోసం కళ్యాణ గుణం చెప్పుకున్నాం. అమ్మవారి కళ్యాణ గుణములు, స్వామివారి కళ్యాణ గుణములు. అమ్మవారి గుణములు స్వామికి తెలియని కాదు, స్వామి గుణం అమ్మవారికి తెలియని కాదు. ఇద్దరు గుణములు మనం అనుభవించడం, వారి సంతానం కనుక మనమందరం కలిగి అనుభవించడం కోసం. అలాగే మీకు సాంప్రదాయంలోకి వెళితే ఎప్పుడైనా సరే ఒక ఆరాధన కానీ ఒక కళ్యాణం కానీ ఒక పూజ కానీ చేయాలంటే ఎప్పుడైనా సరే అమ్మవారిని వేరు చేసి లేకపోతే స్వామివారిని వేరు చేసి ఆరాధించకపోతే శాస్త్రం చెప్తుంది. రామాయణంలోకి వెళితే
రాముడిని మాత్రమే పొందాలనుకుంది ఒక ఆవిడ. ఎవరు? తగిన మర్యాద చేసి పంపించారు. అలాగే సీతమ్మను మాత్రమే పొందాలనుకున్నాడు ఒక మహానుభావుడు. ఆయన ఎవరు? తగిన మర్యాద జరిగింది దానికి. ఇద్దరు కలిపి ఆనందంగా అనుభవించాలనుకున్నారు ఇద్దరు మహానుభావులు. ఎవరు వారు? విభీషణుడు, హనుమత్స్వామి. విభీషణుడికి కేవలం ఏం తెలిసిందండి? చక్రవర్తి పదవి లభించింది. కనుక సాంప్రదాయాలు ఎప్పుడూ కూడా అమ్ములు వేరుగా స్వామి వేరుగా వేరు చేసి దర్శించకూడదు. అలాగే అటువంటి ఇద్దరిని కలిపి సేవించినట్లయితే ఆనాడు విభీషణుడికి ఎటువంటి అనుగ్రహం కలిగిందో అటువంటి అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. ఈరోజు కళ్యాణ మహోత్సవంలో ప్రధానంగా వీరిద్దరిని కలపడం కోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి అందరూ కలిసి ఈ యొక్క కళ్యాణం కూడా అనుభవించి ఆనాడు విభీషణుడికి ఎటువంటి అనుగ్రహం కలిగిందో మీ అందరికీ కూడా అటువంటి అనుగ్రహం కలగాలని కళ్యాణ ఘట్టంలో ప్రవేశిస్తాయి. ఓం భోర్భవస్తవ విశ్వక్సేనమావాహయామి సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ప్రణామ స్వాగత ప్రతిమ అభిముఖీకరణోత్సాహృతస్య సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. విశ్వక్సేనోత్సాహృతస్య అర్ఘ్యం సమర్పయామి సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఆర్ఘ్యం సమర్పయామి సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఆచమనీయం సమర్పయామి సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. స్నానం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నిరంతరామి. ఓం హం 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 స్వాహా. మధ్య మధ్య వాణిం సమర్పయామి సర్వోపచారం సమర్పయామి మంగళీరాజ మంగళవాద్యములు. ఓం మానవయం జయజ్ఞాతమే భాగాల పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నస్యాన్నః ప్రచోదయాత్. ధ్యానవాహనాన్ని షోడశోపచార పూజయా శ్రీ విశ్వక్సేనః సుప్రీం సుప్రసన్నవరదో భవత్వా ఉత్తరే శుభకర్మణ్యరిక్తమస్తిత్తిన గృహ్ణంత భవంతః. ఓం యజ్ఞేన యజ్ఞమయంతు దేవాః తాని భవనాని ప్రథమాన్యాసన్ తే హనాకం వయేవాస్సదంత యత్రమోమే సాధ్యాస్తంతి దేవాః. శోభనార్థే క్షేమాయ పురాణాయ చ విశ్వక్సేనదాస్తాం ప్రతిష్ఠాపయామి. విశ్వక్సేన ప్రసాదం శిరసా గృహ్ణామి. సర్వమంగళీరాజ మంగళాద్యములు. ఓం నయశ్చక్రాయ విద్మహే భవంతో భ్రవంతో స్వస్తి ఇంద్రో వృద్ధస్తవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. కర్మహారభ్యం భవంతో భ్రవంతో కర్మరుధ్యత ఓం త్రీణి చ రుధ్యాస్మహవ్యేర్నమసో వసత్యాత్ విద్యేవం విత్తధేయన్నో అస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాः. సాగస్తాం సర్వాం గృహీత్వా సాక్షతవర్గమాత్రం కరగమాముపాలస్వై విన్యాకరం కరకజలేసించన్నదశాంతరస్తు. పుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు మంగళాద్యములు.
భారం ప్రోక్షయే మాస్తో ఓస్తయామి తస్మాన్ స్వామేదో అనమీవో భవానః యజేమహే అపరితన్నో దుషమన్మతే శివయే కృష్ణపరే మాస్తోస్తయా పతర్నో నయేదికో ధిరస్తే భిరందో అజనాసత్తే శక్యేస్యామ పిదేవ పుత్రాం ప్రతనోజస్త అనియః మాస్తోష్పదే విశ్వరూపాణ్య విహింసకా సుసేవయే దేవీనాం పాణిగ్రహణముక్తం సర్వకళ్యాణచరణం సర్వశత్రునివారణం ఆయుర్ధికరణం పుత్రశ్రీ కీర్తివర్ధనం ఉపాధివసే ప్రాప్తే ముహూర్తే దేశికోత్తమః ఉదకయేస్య దేయాస వగ్నేయాకర్మకూతుకం తస్యాయం ప్రయోగः ఉత్సవదినాదానకృతిదినేవ పంచమదినేవ సప్తమదినేవ నవమదినే ఉత్సవానుసారేణ శ్రీ శ్రీనివాసస్వామి భూం నిస్త్రం Dear devotees, Punyajala will come to you. Deva Ayushman Daste Mutena Ayushman Daste Ayushman इदं काश्मीर फलं निवेदयामि प्रोक्षामृत्या ओम हम विरुद्धास्ता सर्वोपचारान् समर्पयामि मंगलनीराजनदीपं मंगलवाच्यमुలు షోడశోపచార పూజ రక్షాబంధన దేవతః సుప్రీతః సుప్రసన్న వరతో ఇప్పుడు శ్రీవారికి అమ్మవారికి ఇరువురికి కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆర్తత్రాణ పరాయణుడి శ్రీ ప్రతికి కళ్యాణ మహోత్సవంలో కంకణ ధారణ జరుగుతూ ఉంది కరుణారా సేవించి ధరించండి ఓం Dear devotees, the priest going to offer Raksha Sutras to the groom and bride. రోత్సావక్షేత్రవృష్ణియం దుష్టభోజస్సు వితముగ్రమి పరమం పవిత్రం ప్రజాపతే దేవస్య పూర్ణాచలం దత్వా సౌభాగ్య విస్పంభరీ నిరాకార సాకార త్రయావిషయ ప్రోదాన్విత సౌభాగ్య గోత్రోద్భవీ విస్పంభర శరవణోనత్రీ రత్నాకర శరణ పౌత్రీ క్షీరార శరణ పుత్రీ శ్రీ పద్మావతీ నామ్ని సాక్షాత్ లక్ష్మీంబరాధినీం కన్యా తతః సామ్రాజ్య విశస్కర్మిని చ ఆశీర్వాదం ప్రియా అమ్మవారి గోత్రం ఏంటండి ఆడవేరానికి వచ్చారు. సోమవారి మా అమ్మవారి గోత్రం ఏంటి? ముందు ఎవరికి ఇచ్చారండి మెల్లగా అటువైపు వెళ్ళారు. భోజ కురుకురు కురుగ భక్తార విదర్భ విదేహ వాక్మిక పర్వత కేకయ కోసల కుందల కిరాత సూరసేన లింకణ కుంకణ మత్సముద్ర పార్శ్వ భూజయవచారాంత సార్వజే
धर्मचारण भारत पुंडरीकाक्ष नमस्ते विश्वभावना नमस्ते अस्तु ऋषिकेश महा पुरुष पूर्वजा the Raksha Sutras you can have as long as you wish. Yeah, any sponsors? Raksha Bandhana Muhurta Sumuhurta. Yeah, please repeat the Kanyadana Mahamantram. The priest going to do Kanyadana. Please repeat after me. Mama Mahapadaka Upapadaka Satyah Apanodana Dwara Sri Venkateshwara Swami Kaikarya Rupam Kanyadanam Aham Karishye. We chant as the Kanyadana Mahamantram. Kanyam Kanaka Sampannam Kanaka Dasyami Vishnave Tubhyam Brahmaloka Jigishaya Kanye Mama Agrato Bhuyat Kanye me Dehi Parshvayo Kanye me Sarvado Bhuyat Vaddana Moksham Apniyat Vishwambaraha Panchabhutaha Sakshinah Sarvadevataha Imam Kanya Pradasyami Pitruna Varanajavai Vayatoham Vayachami Dharma Kamartha Siddhaye Lakshmi Venkatarmana Govinda. ప్రియ భగవద్బంధులారా, కన్యాదానం విషయంలోకి వెళ్ళినట్లయితే ఆడపిల్ల ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక మంచి అవకాశం ఉంది. మీరు నారద పురాణంలోకి వెళితే కన్యాదానం చేసినటువంటి వారికి ఎటువంటి ఫలితం కలుగుతున్నటువంటి విషయం వెళ్ళినట్లయితే దశపూర్వేష దశాప్రేష ఆత్మనా సహా ఏకవింశతి విష్ణు సాహిత్యమాప్నోతి అని చెబుతుంది. కన్యాదానం చేసినటువంటి వారికి ఎటువంటి ఫలితం కలుగుతుంది? దశపూర్వేష అంటే 10 తరాలు ముందర వారు, దశపూర్వేష దశాపరేష 10 తరాలు ఎనటి వారు కలిపి 20 తరాలు. అంతేకాకుండా ఆత్మనా సహా మొత్తం ఎంతమంది అంతా కలిపి 21 తరం వారు తరిస్తారు అని శాస్త్రం చెబుతున్నారు, పురాణం చెబుతుంది. కనుక కన్యాదానం చేసినటువంటి వారికి వారి వంశంలో 21 తరం వారు తరిస్తారు. గర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్యఫలం అదస్యాంతిం ప్రయచ్చమే దేవీ గో భూయిరణ్యసాగ్రామ షోడశ మహాదానైతతః భోగాచారక్రమేణ మంగళాష్టకాని చూర్ణికాంచ పఠిత్వా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి దేంఘ్రైకం స్మరామి. మంగళాచరణం. సావధాన पूर्वाचार्य कदम्बसे पितपवस्ते पाञ्चरात्रागमः भक्तैर्भागवतोत्तमैरनुदिनं संसेव्यमानो हरिः आयात्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम्. लक्ष्मी कमलालया वसुमती रामा जगद्रक्षणी कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसंधायनी
శోభాంగి విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీ సతీ